బలమైన వారెవరో తెలుసా? పెద్ద పెద్ద మజిల్స్‌తో హెవీ వెయిట్స్‌ని లిఫ్ట్ చేసే వాళ్ళ? నో. మనం కొంచెం కష్టపడితే భారమైన బరువులను కూడా మోయొచ్చు. అది సాధ్యమే. కానీ బరువుల కంటే భావోద్వేగాలను మోయడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే భారమైన బరువులు మనం కొన్ని క్షణాలే మోస్తాం. కానీ ఈ భావోద్వేగ భారాలను రోజుల తరబడి మోస్తుంటాం. ఐఎమ్ ఎస్‌పీఆర్ సాయి పవన్ రెడ్డి, ఇన్నర్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోచ్. ఒక్క విమర్శ మన అహంకారాన్ని కదిలిస్తుంది. ఒక నిరాకరణ మన ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తుంది. ఒక్క అపజయం మన సహనాన్ని పరీక్షిస్తుంది. ఒక చిన్న మాట కూడా మన మనస్సును ఎంతో డిస్టర్బ్ చేస్తుంది. ఒక చిన్న సంఘటన కూడా మన రోజు మొత్తాన్ని మార్చేస్తుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే తమ భావోద్వేగాలను నియంత్రించుకోగలుగుతారో వారే అసలైన బలవంతులు. మన జీవితంలోని ప్రతిరోజు కూడా ఒక ఎమోషనల్ వర్కౌట్ లాంటిదే. మన ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది కళ్ళకు కనిపిస్తుంది. కానీ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది కళ్ళకు కనిపించదు. అది పరిస్థితులను బట్టి బయటపడుతుంది. కాబట్టి మన మనస్సు ఎంత స్థిరంగా ఉంటే మన జీవితం అనేది అంత స్థిరంగా ఉంటుంది. ఎమోషనల్ స్టెబిలిటీ ఉన్నవారిని ఎలాంటి పరిస్థితులు కూడా ఏం చేయలేవు. సో వర్క్ ఆన్ యువర్ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఎవ్రీ సింగిల్ డే. మీ ఎమోషన్స్ని స్ట్రెంగ్తన్ చేయడానికి మీరు ఎలాంటి సాధన చేస్తున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. If you like this information, please do like, share and subscribe. Thank you so much for watching this video.